మనం అప్పుడప్పుడు ఇతరులతోటి వర్క్ చేస్తున్నప్పుడు కానీ, ఈవెన్ మన లైఫ్‌లో ఎక్కడైనా కానీ, మనకి తెలియకుండా ఈగో అనే ఒక దాంట్లోకి వెళ్ళిపోతాం. అహంకారం అనే పెద్ద పదం కాదు, మనసుకి తీసేసుకుంటాం. ఎప్పుడూ కూడా బ్రెయిన్‌తో ఆలోచించాలి. హార్ట్‌తో ఆలోచించకూడదు. ఉదాహరణకి ఎప్పుడైనా ఎక్కడైనా మనకు ఇతరులతోటి గొడవ వచ్చిందనుకుందాం. తప్పు ఎప్పుడూ కూడా ఒక గొడవ జరిగితే ఇద్దరిది తప్పుంటుంది. సమానంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే 2 చేతులు కలిస్తేనే కానీ చప్పట్లు అన్నట్టుగా ఎక్కడో ఒక చోట ఇద్దరిది తప్పుంటుందండి. ఏకి, బీకి మధ్య గొడవ జరిగితే ఏది ఎంత తప్పుంటుందో బీది తప్పుంటుంది. 50% 50% పర్సెంటేజ్ మారడమా అన్నదే పాయింట్. ఈ ప్రాసెస్‌లో ఎప్పుడైతే నువ్వు హార్ట్‌కి తీసుకున్నావో, ఎప్పుడైతే నువ్వు బ్రెయిన్ వాడడం మానేసావో, ఎప్పుడైతే నువ్వు ఎమోషన్‌కెళ్ళావో, ఎప్పుడైతే నువ్వు లాజిక్‌ని మిస్ అయ్యావో, అప్పుడేమవుతుందంటే నువ్వు అనవసరంగా నష్టపోయే జోన్‌లోకెళ్ళిపోతావు. ఎప్పుడైనా సరే మనిద్దరికన్నా విజన్ ఎక్కువ పెద్దగా ఉండాలి. టాస్క్ పెద్దగా ఉండాలి. అనుకున్న వాళ్ళు గొడవలు తక్కువుంటాయి. పని మీద దృష్టి ఉంటుంది వాళ్ళకి. మనుషుల మీద దృష్టి ఉండదు. వ్యక్తుల పేర్లతోటి, వ్యక్తుల యొక్క టాస్క్‌లతోటి సంబంధం ఉండదు. టాస్క్ రైటా రాంగా అని మాత్రమే ఉంటుంది. సో, అందుకని ఎప్పుడు నేనేమంటానంటే ఇగోతోటి మనం వర్క్ చేయకూడదు. ఆఫీస్‌లో మీకు ఒక వ్యక్తితోటి గొడవ వచ్చిందనుకుందాం. ఆ వ్యక్తితోటి మీరు కలిసి పని చేయాలనుకుందాం. అయినా గొడవ వస్తుందనుకుందాం. అట్‌లీస్ట్ మీ పరంగా మాత్రం ఎమోషన్ లేకుండా లాజిక్ తోటి చక్కగా విషయాన్ని వివరించగలిగేలా ఉండాలి. ఈ వివరించే క్రమంలో మీరు కొంచెం టేక్ ఆఫ్ అంటాం. అంటే మెల్లగా విమానంలా తీసుకునే క్రమంలో ఒక టేక్ ఆఫ్ అని ఉంటుంది. అంటే మీరు చెప్పే క్రమంలో కొంచెం ఆయా అంశాలను ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళుతూ ఉంటారు. అవతల వ్యక్తి ఆ టేక్ ఆఫ్‌ని కూడా అర్థం చేసుకోకుండా కూడా ఎమోషన్ అవ్వచ్చు. అయినా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. లేదా లీవ్ ఇట్ అన్నారు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను యాక్చువల్‌గా. చేంజ్ ఇట్. నీకు ఇష్టం లేని దాన్ని మార్చుకో. మార్చలేకపోతే కనుక యాక్సెప్ట్ ఇట్. దాన్ని ఒప్పుకోక తప్పదు. అది చేయలేకపోతే లీవ్ ఇట్. వదిలేయి. వదలలేకపోతే లవ్ ఇట్. దాన్ని ప్రేమించి ఆ పనిని. అది చేయలేకపోతే లెర్న్ ఇట్ ఆర్ లెర్న్ ఫ్రమ్ ఇట్. ఏది కాకపోతే సఫర్ ఫ్రమ్ ఇట్. CALLLS అని మీరు ఇది గుర్తుంచుకోగలిగితే చేంజ్ ఇట్, యాక్సెప్ట్ ఇట్, లీవ్ ఇట్, లెర్న్ ఇట్, లవ్ ఇట్. అదర్వైజ్ సఫరింగ్ అవ్వక తప్పదు లైఫ్‌లో. ఈ ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.